హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనము ఆర్మీలో అగ్నివీరులు అంటే నేవీలో అగ్నివీరుల గురించి ఆల్రెడీ వీడియో చేయడం అయితే జరిగింది. ఇంకా మనకైతే టైమే ఉందన్నమాట. ఏప్రిల్ 10వ తేదీ వరకు కూడా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనము మళ్ళీ ఒకసారి ఇక్కడ పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తున్నాను అనమాట. మనకు వచ్చేసి ఇండియన్ నేవీ అగ్నివీర్ సీనియర్ సెకండరీ రిక్రూట్ అనమాట. ఇది ఎస్ఎస్ఆర్ అనేది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పోటీ పడవచ్చు అనమాట. ఇలా అమ్మాయిలు కూడా అప్లై చేసుకోవచ్చు. 2 దశల్లో నిర్వహించే పరీక్షలు ఫిజికల్ మెడికల్ టెస్టులతో నియామకాలు ఉంటాయి. ఇది వచ్చేసి మనకు 4 ఇయర్స్ ఉంటుందన్నమాట. ఈ 4 ఇయర్స్ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అనంతరం ఏం చేస్తారంటే 25% మందిని మాత్రమే పర్మనెంట్గా జాబ్లోకి తీసుకుంటారు. మిగతా వాళ్ళకి వచ్చేసి ఆర్థిక ప్రోత్సాహాలతో మనకు ఎన్నికైతే వచ్చేస్తారనమాట. మనకు ఇండియన్ నేవీ దాదాపు ఏటా 2 సార్లు అగ్నివీర్ పోస్టులకైతే విడుదల చేస్తుంది నోటిఫికేషన్లు. సో అందువల్ల ఎవరైతే నేవీలో చేరాలి 4 ఇయర్స్ అయినా పర్లేదు, మనకు మంచిగా ఇన్కమ్ ఉంటుంది, సెటిల్ అవుతుంది లైఫ్ అనుకున్న వాళ్ళైతే కాన్సన్ట్రేషన్ చేయండి. అగ్నివీరుగా ఎంపికైన ప్రతి నలుగురిలో ఒకరికి శాశ్వతంగా విధుల్లోకి అవకాశం దక్కుతుందన్నమాట. అంటే నలుగురిలో ఒకరిని పర్మనెంట్గా అయితే తీసుకుంటారు. 4 ఏళ్ళు కొనసాగుతున్నందున సేవానిధి ప్యాకేజీ అందిస్తారనమాట. సంవత్సరానికి సెలవులు 30 ఉంటాయి. ఇంకా ఏదైనా ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉంటే సిక్ లీవ్లు కూడా ఉంటారు. 4 ఏళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు రిస్క్ అండ్ హార్డ్షిప్, రేషన్, డ్రెస్, ట్రావెల్ అలవెన్స్లు అన్నీ ఉంటాయండి. 4 ఏళ్లతో పాటు 48 లక్షలకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అయితే వర్తిస్తుంది. చివరిలో అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ కూడా మనకైతే ఇస్తారు. ఇప్పటికే కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే అగ్నివీరులుగా ఎవరైతే ఉద్యోగాలు చేసి 4 ఇయర్స్ చేసి వచ్చారో వాళ్ళకి మేము ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి అయితే చెప్పారనమాట. మనకు మొదటి సంవత్సరం జీతం చూసుకుంటే కన్నా ప్రతి నెల 30,000 వస్తుంది. రెండో సంవత్సరం నుంచి ప్రతి నెల 33,000 వస్తుంది. మూడో సంవత్సరం వచ్చేసి 36,500. నాలుగో సంవత్సరం వచ్చేసి మనకు 40,000 వేతనం అయితే వస్తుంది. ప్రతి నెల అందుకున్న మొత్తంలో 30% కార్పస్ ఫండ్కి జమ చేస్తారనమాట. మొత్తం 4 ఏళ్ల వ్యవధికి గాను సేవానిధికి 5,02,000 అయితే వెళ్తుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. మొత్తం వచ్చేసి మనకు 10,04,000 అవుతుంది. వీటికి వడ్డీతో కలిపి మనం 4 ఏళ్ల తర్వాత రిటర్న్ అయినప్పుడు మనకు రిటర్న్ ఇచ్చేస్తారనమాట. మొత్తం వచ్చేసి దాదాపుగా 11 లక్షలు ఇస్తారు. అంటే మనం సంపాదించుకున్న శాలరీ 4 ఏళ్ల శాలరీ కాకుండా మళ్ళీ 11,71,000 దాదాపు మనకు వస్తుంది. దీని మీద ట్యాక్స్ ఉండదు. ఒకవేళ అగ్నివీరులు 4 ఏళ్లలోపే వైదొలిగితే వారి వేతనం నుంచి జమ అయిన మొత్తాన్ని మాత్రమే చేతికి అందిస్తారు. సో మామూలుగా అయితే రిటర్న్ పంపరు కాబట్టి దాని గురించి ఆలోచించవద్దండి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రోత్సాహం దక్కదు. మనకు ఈ అగ్నివీరులకు పింఛన్ కానీ, గ్రాట్యుటీ కానీ, కరువు భత్యం కానీ, మిలిటరీ సర్వీస్ పే అని కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ ఎటువంటి వర్తించవో, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్గా కూడా వర్తించదు. చూడండి. తర్వాత శాశ్వత విధుల్లోకి 4 ఏళ్ల వ్యవధి పూర్తి చేసుకున్న అగ్నివీరులు ఒక్కొక్క బ్యాచ్ నుంచి గరిష్టంగా 25% మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళల్లో సెయిలర్ హోదాతో శాశ్వతంగా ఉద్యమంలోకి అయితే తీసుకుంటారనమాట. దీనికోసం వచ్చేసి వాళ్ళు ప్రతిభ, పనితీరును బేస్ చేసుకొని తీసుకుంటారు. సో ఇలా ఎవరైతే జాయిన్ అవుతారో వారు ప్రస్తుతం ఉన్న 7th CPC ప్రకారం లెవెల్ 3తో కెరియర్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ పోస్టులకు మొత్తం అందరూ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి సబ్జెక్టులుగా 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా మనకు 3 ఏళ్ల డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు, లేదంటే 2 ఏళ్ళు వొకేషనల్ సబ్జెక్టులు రాసుకున్న వాళ్ళు కూడా అర్హులే అనమాట. మనకు వచ్చేసి ఏజ్ సెప్టెంబర్ 1, 2004 నుంచి డిసెంబర్ 31, 2008 మధ్య అయితే జన్మించి ఉండాలన్నమాట. స్టేజ్ 1లో వచ్చేసి మనకు ఐనెట్ గంట వ్యవధిలో ఆన్లైన్లో 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు, 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలన్నీ కూడా ఇంగ్లీష్, హిందీలోనే ఉంటాయి, గమనించండి. ఇంగ్లీషు, సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ ప్రశ్నలన్నీ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటాయి. సిలబస్, నమూనా ప్రశ్నపత్రాలు నేవీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నమాట. ప్రతి తప్పుగా ఏదైనా మనం మైనస్ మార్క్ అయితే ఉంది, పావు మార్కు, గమనించండి. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి స్టేజ్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మహిళలు, పురుషులు కనీసం 150 సెంటీమీటర్ల ఎత్తు అయితే ఉండాలని చెప్తున్నారు. 1.6 కిలోమీటర్ల దూరాన్ని పురుషులు 6:30, మహిళలు 8 నిమిషాల్లో అయితే పూర్తి చేయాలని చెప్తున్నారు. గుంజీలు పురుషులు 20, మహిళలు 15 తీయగలగాలి. వీటితో పాటు పుషప్స్ పురుషులు అయితే 15, మహిళలు అయితే 10, బెంట్ నీ సిటప్స్ పురుషులు అయితే 15, మహిళలు అయితే 10 తీస్తే అర్హత సాధిస్తారనమాట. అదేవిధంగా స్టేజ్ 2లో ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులో అర్హులకు దీన్ని నిర్వహిస్తారు. స్టేజ్ 1 మాదిరిగానే 100 మార్కులు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు కూడా 1 మార్కు ఉంటుంది. గంట సేపట్లో ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ విభాగాల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటాయి. సేమ్ నమూనా ప్రశ్న పత్రాలన్నీ కూడా మనకు ఈ నేవీ వాళ్ళ వెబ్సైట్లో ఉన్నాయి. బయట మార్కెట్లో కూడా మనకు చాలా రకాల బుక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఫైనల్ ఇక ఏముంటుందంటే స్టేజ్ 2లో అర్హులైన వారికి వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ఈ వైద్య పరీక్షల్లో ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళని మెరిట్ ప్రకారము
సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి మనకు చిలుక ఒరిస్సాలో ఉంటుందన్నమాట. ఐఎన్ఎస్ చిలుకలో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తర్వాత అయితే మనకు వీళ్ళు విధుల్లోకి తీసుకుంటారనమాట. అప్లై చేసుకోవడానికి వచ్చేసి మనకు ఏప్రిల్ 10వ తేదీ సాయంత్రం వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జీఎస్టీతో కలిపి ₹649 అనమాట. ఇంకా పూర్తి సమాచారం కావాలనుకుంటే ఇక్కడ వెబ్సైట్ అయితే ఉంది, www.joinindiannavy.gov.in. సింపుల్గా ఇండియన్ నేవీ అని కొట్టేసినా కూడా మీకు వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. సో ఎవరైతే ఒక ప్యాషన్గా ఉంటారో నేవీలో కానీ, ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ చేయాలని అనుకుంటారో అటువంటి వాళ్ళకి నేవీలో చేయడానికి ఇది ఒక మంచి అవకాశము. నేవీలో ఒక మంచి లైఫ్ ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు మంచి సుదూర ప్రాంతాలతో పాటు మంచి మంచి ప్రదేశాలు చూసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మరి అప్లై చేసుకోవాల్సిందిగా అయితే కోరుతున్నాను అండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి, మీ డౌట్స్ నేను తీర్చే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో ఉపయోగపడకపోతే మీ ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడవచ్చు, ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో. థ్యాంక్స్ అండి, బాయ్.